ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఫైల్స్, పెన్ డ్రైవ్, హార్డ్ డిస్క్ నేను ఇక్కడే పెట్టాను కదా. అన్ని సాక్ష్యాలు ఇక్కడే పెట్టాను. కనిపించడం లేదండి. అమ్మా కౌశికి, బయట ఆఫీసర్స్ వచ్చి. ఏమైందమ్మా? ఏం వెతుకుతున్నావు? ఏంటంత కంగారుగా ఉన్నావు? బాబాయ్, జేడీ ఇచ్చిన సాక్ష్యాలు కనిపించట్లేదు. కనిపించకపోవడం ఏంటమ్మా? ఏమైంది? ఎక్కడ పెట్టావు? నైట్ మీరు మాట్లాడి వెళ్ళాక లోపల లాకర్లోనే పెట్టాను బాబాయ్. ఛానల్లో ప్రోగ్రామ్ చేయడానికి సాక్ష్యాలు తీసుకెళ్ళడానికి వచ్చి చూస్తే కనిపించడం లేదు. అమ్మా కౌశికి, మన ఇంట్లో, నీ రూమ్లో, నీ లాకర్లో ఉన్న సాక్ష్యాలు ఎవరు తీసుకుంటారు? అమ్మి కౌశికి, ఏంది జేడీ వాళ్ళు ఈ పొద్దు కూడా వచ్చుండారు? ఏమైంది వదినా? ఎందుకు అంత టెన్షన్ పడుతున్నారు? ఏమైనా ప్రాబ్లం అక్క? ఏమైందమ్మీ? ఎందుకిద్దరు ఏమి చెప్పడం లేదు? బో, నువ్వైనా ఏమైందో చెప్పు. ఆ జేడి ఇంటికెందుకు వచ్చుండాది? మీరిద్దరు ఎందుకిట్టా ఉండారు? జేడీ ఇచ్చిన ఒక ముఖ్యమైన సాక్ష్యం ఇప్పుడు కనిపించట్లేదు. ఏ సాక్ష్యాలు మావయ్య? జగదాత్రి వాళ్ళ అమ్మ కేసుకి సంబంధించిన సాక్ష్యాలు. ఆ కేసు గురించి ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడుతున్న పోలీసులు నీకెందుగా సాక్ష్యాలు ఇచ్చారక్క? ఛానల్లో ప్రోగ్రామ్ చేయడానికి నిజాన్ని పవర్తో కొనాలనుకునే వాళ్ళ మీద న్యాయ పోరాటం చేయడానికి. అంటే ఏందమ్మీ? ఆ ప్రోగ్రాం చేసేదానికి నువ్వు ఒప్పుకొనుండావా? అరెస్ట్ అయిన ఇద్దరిలో మాధురి మావయ్య గారున్నారని, ఆ అరెస్ట్ వల్లే అత్తింట్లో ఉండాల్సిన మాధురి పుట్టింట్లో ఉందని మర్చిపోయారు వదినా? అంటే నిన్న వాళ్ళు వచ్చింది సాక్ష్యాలు ఇవ్వడానికేనాక? మధు కన్నీళ్లు చూసి కూడా సాక్ష్యాలు తీసుకోవాలని ఎలా అనిపించిందక్క నీకు? ఆపండి మీరు మీ ముసలి కన్నీళ్ళు. ఇప్పుడు మన ముందున్న సమస్యని ఎలా పరిష్కరించాలా అని మేము తలపట్టుకొని ఉంటే మీరు ఇంకొక గొడవ మొదలు పెట్టాలని చూస్తున్నారు. ముందు మీ రూమ్స్లోకి వెళ్ళండి. మేము యాడికి పోయేది లేదు. ముందు మీరు ఆ సాక్ష్యాలు ఎతకండి. బయటున్న రాక్షసికి నిజం తెలిస్తే అంతే ఇక మన సంగతి. అమ్మ కౌశికి, రాత్రి వేరే చోట ఏమైనా పెట్టావేమో ఒకసారి గుర్తు తెచ్చుకో. లేదు బాబాయ్, నేను లాకర్లోనే పెట్టాను. ఏమైందో తెలియడం లేదు. ఒకసారి మళ్ళీ వెతుకుతాను. చూడు. అయ్యో, నిన్న రాత్రి వదిన పడుకున్న తర్వాత మనమొచ్చి ప్రూఫ్స్ దొంగతనం చేశామన్న సంగతి తెలియక చూడండి అత్తయ్య ఎలా వెతుకుతుందో.
అందరూ పడుకున్నారు. ఇదే మంచి టైము. పోయి సాక్ష్యాలు తీసుకురాపో. యువరాజ్ కొంచెం గట్టిగా తీ యువరాజ్. అక్క లాక్ చేసినట్టుంది నిషి. అయ్యో, ఇది ఖచ్చితంగా ఆ జగదాత్రి పని అయి ఉంటుంది. లేకపోతే ఎప్పుడు లాక్ చేసుకుని వదినా ఇవాళ ఎందుకు చేసుకుంటుంది? ఎందుకు చెప్పకుండా ఉంటుందమ్మీ? పాతికేళ్లు కష్టపడి సంపాదించిన సాక్ష్యాలు కదా. ఇప్పుడు ఏం చేద్దాం? ఐడియా. పిన్ని, బాబాయ్. డోర్ నాక్ చేసింది ఎవరు? యువరాజ్, త్వరగా చూడు. రా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.